ఫ్రెండ్ అంటూ డ్రామాలు అంతా ఫేక్ ఏడ్చిన యష్మి సోనియా కపట ప్రేమ. శేఖర్ భాష ఎలిమినేషన్ తో హౌస్ లో 12 మంది మిగిలారు. వీరిలో మళ్ళీ ఒకరిని పంపించడానికి అవసరమైన నామినేషన్ నేడు వాడి వేడిగా జరిగింది. ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద నోరు పారేసుకునే సోనియాకు యష్మి చుక్కలు చూపించింది. అటు మణికంఠ మీద కూడా బాగానే ఫైర్ అయింది. ఇంకా హౌస్ లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ఉండి వేస్ట్ అనుకునే వాళ్ళపై చెత్త గుమ్మరించి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. మొదటిగా సీత మీ టీం సభ్యుల ప్రవర్తన లేదంటూ యష్మిని పక్కన వాళ్ళను తొక్కేసి గెలవాలనుకోవడం నచ్చలేదని పృథ్వీపై చెత్త గుమ్మరించింది. విష్ణుప్రియ వంతురాగా సంచాలకురాలుగా ఫెయిల్ అయ్యావని, అలాగే నేను పిలుస్తుంటే కూడా పలకట్లేదని ప్రేరణను నామినేట్ చేసింది. మీ టీం సభ్యులు తొండాట ఆడారని, చీఫ్ గా నువ్వు దాన్ని ఆపలేదంటూ యష్మిని నామినేట్ చేసింది. ప్రతి దాంట్లో జోక్యం అవసరమా? నాగమణికంఠ మాట్లాడుతూ ప్రతి దాంట్లో దూరడం నచ్చడం లేదని యష్మిని నామినేట్ చేశాడు. అందుకు యష్మి అప్పుడు చీఫ్ గా ఉన్నాను కాబట్టే ప్రతి విషయంలోనూ కలగజేసుకున్నానంది. నువ్వు ఫ్రెండ్ అంటూ డ్రామాలు చేశావు, ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు, నువ్వు ఫేక్ అని అరిచేసింది. ఫ్రెండ్ అయినా సరే నాకు ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్పేస్తానన్నాడు మణికంఠ. పృథ్వీలో క్షణికావేశం నచ్చడం లేదని అతడిపై మణి చెత్త గుమ్మరించాడు. అయినా సరే తన కోపాన్ని మార్చుకునేదే లేదన్నాడు పృథ్వీ. విష్ణుప్రియ స్వార్థ బుద్ధి. ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయని సీతను ప్రేరణ నామినేట్ చేసింది. ఎమోషన్స్ లేకుండా బండరాయిలా ఉండాలా అని సీత సెటైర్ వేయగా, నీకు అసలు కామన్ సెన్స్ లేదంటూ ఏదేదో అరిచింది. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ ఉన్నదే 5 గుడ్లు అయితే ఎవరి గురించి ఆలోచించకుండా, అందులో ఎవరి గురించి ఆలోచించకుండా 2 గుడ్లు ఒక్కతానివే తినేసావంది. ఈ క్రమంలో బ్రెయిన్లెస్ పీపుల్ అని విష్ణు, యూజ్లెస్ పీపుల్ అని ప్రేరణ ఒకరినొకరు తిట్టుకున్నారు. నువ్వు అసలు కాంపిటీషనే కాదు. ఆదిత్య వంతురాగా ఎవరితో కలవనంత మాత్రాన నాలో నాయకత్వ లక్షణాలు లేవనడం బాధేసిందని విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నీకు ఎంతో సపోర్ట్ చేస్తే విక్టిమ్ కార్డ్ వాడుతున్నావని మణికంఠను నామినేట్ చేశాడు. నైనిక మాట్లాడుతూ నాకు అసలు కాంపిటీషనే అనిపించడం లేదని సోనియాను సంచారకురాలిగా ఫెయిల్ అయ్యావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. యష్మి వంతురాగా ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసి నా హార్ట్ బ్రేక్ చేశావు కాబట్టి ఈ హౌస్ కే నువ్వు డేంజరస్ గా కనిపిస్తున్నావు అంటూ మణికంఠపై చెత్త వేసింది. చిన్నపిల్లల వెక్కిరింతలేంటో ఇందుకు మణికంఠ స్పందిస్తూ ఫ్రెండ్షిప్ ను గేమ్ ను తాను మిక్స్ చేయను అని క్లారిటీ ఇచ్చాడు. తర్వాత యష్మి పనులు సరిగ్గా చేయడం లేదంటూ నైనికాను నామినేట్ చేసింది. నబీల్ వంతురాగా ఒక గేమ్ లో సంచారకురాలు ప్రేరణను మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించావంటూ యష్మిపై చెత్త కుమ్మరించాడు. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, నీ వల్లే నేను 1,00,000 గెలిచే ఛాన్స్ కోల్పోయానని ప్రేరణను నామినేట్ చేశాడు. నీ మైండ్ లో విషం. ఈ క్రమంలో ప్రేరణ నబీల్ ఒకరినొకరును వెక్కిరించుకుంటూ వాదించుకున్నారు. తర్వాత పృథ్వీ, సీత, నైనికాలను నామినేట్ చేశాడు. సోనియా వంతురాగా నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ లీడర్ గా నీకు మంచి లక్షణాలు లేవంటూ నైనికాను నామినేట్ చేసింది. తర్వాత యష్మిని నామినేట్ చేస్తూ నీ మైండ్ పాజిటివ్ వైపు తీసుకెళ్తే బాగుంటుంది, లేదంటే అది విషంగా మారుతోందని, అది ఎవరికి మంచిది కాదని పేర్కొంది. ఏడ్ చేసిన యష్మి. ఆమె మాటలతో షాక్ అయిన యష్మి, నువ్వు నిఖిల్, పృథ్వీ, అభయ్ మీద చూపించిన ఇంట్రెస్ట్ టీంపై చూపించలేదు అని ఉన్నమాట అనేసింది. ఎప్పుడూ సంచాలకురాలిగా ఉంటానన్నావే తప్ప ఎక్కడా గేమ్ ఆడేందుకు ముందుకు రాలేదు అంటూ ఇచ్చి పడేసింది. ఇంత మాట్లాడిన యష్మి సోనియా అన్న సూటిపోటి మాటలకు హట్ అయి ఏడ్చేసింది. దీంతో సోనియా వెళ్లి తనను ఓదార్చడం గమనార్హం. నామినేషన్స్ లో అభయ్, చివర్లో నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్లలో ఒకరికే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు బిగ్ బాస్. అభయ్ తనకు సేవ్ అవుతానన్న నమ్మకం ఉందంటూ నామినేషన్స్ లోకి వచ్చేందుకు అంగీకరించాడు. అలా ఈ వారం ప్రేరణ, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, నైనిక, యష్మి, అభయ్ నామినేట్ అయినట్లుగా బిగ్ బాస్ ప్రకటించాడు.